ట్రంప్ తీసుకున్న ఈ ఒక్క డెసిషన్ కొన్ని లక్షల మంది ఇండియన్స్కి నిద్ర పట్టకుండా చేస్తుంది. ఇంతకుముందు భారత్ నుంచి అమెరికాకి ఎవరైనా పని చేయడానికి వెళ్ళాలనుకుంటే 50,000 నుంచి 60,000 రూపాయల ఫీజు కట్టి వీసా తీసుకొని వెళ్తుండే. కానీ ఇప్పుడు అదే ఫీజు 60,000 రూపాయల నుంచి 90 లక్షల రూపాయల వరకు పెంచేసిండు ట్రంప్. అంటే ఇప్పుడు ఒక అమెరికన్ కంపెనీ ఇండియాలో ఉండే సుందర్ పిచై లాంటి టాలెంటెడ్ వ్యక్తిని వాళ్ళ దేశానికి తెచ్చుకోవాలంటే ముందు 90 లక్షలు ఖర్చు పెట్టి తీసుకొని రావాలి. ఇది ఇంత హాట్ టాపిక్ ఎందుకైందంటే మెయిన్ రీజన్ అమెరికన్ కంపెనీస్ చాలా మంది ఇండియన్స్ కి సంవత్సరం మొత్తం కలిపినా గానీ 90 లక్షల రూపాయల జీతం ఇస్తలేదు. అలాంటిది ఒక ఇండియన్ తెప్పించుకోవడానికి వీళ్ళు ఇన్ని పైసలు ఖర్చు పెడతారా? ఇంకోటి, ట్రంప్ ఒక లిస్ట్ చూపించి ఈ అమెరికాలో ఉండే ఫేమస్ కంపెనీస్ అన్నిటినీ ఆపరేట్ చేస్తుంది ఇండియన్స్ అని చెప్పేసి చెప్తుండు. ఆ కంపెనీస్ అన్నిటిని మనోళ్ళే కంట్రోల్ చేస్తారు కాబట్టి ఇంకో నెలలో అమెరికా సెకండ్ ఇండియా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకనే అమెరికన్ టాలెంటే అమెరికాలో ఉండాలని చెప్పేసి ట్రంప్ ఇట్లాంటిది ఒకటి తీసుకొచ్చిండు. కానీ ట్రంప్ తీసుకునే ఈ డెసిషన్ వల్ల మెయిన్ చిక్ ఎక్కడొచ్చిందంటే అమెరికాలో పనిచేసే డాక్టర్లు కానీ, డెంటిస్టులు కానీ, నర్సులకు కానీ, యూనివర్సిటీ ప్రొఫెసర్స్, నాసాలో పనిచేసే రీసెర్చర్స్ కి చాలా డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు కేవలం వాళ్ళ కోసం మాత్రమే ఈజీగా వీసా వచ్చే ఛాన్సులు కల్పించిండు.